ఇకపై వాట్సాప్లోనే ఏఐతో ఫ్రెండ్షిప్ చేసే అవకాశం. మీకు ఏదైనా కావాలంటే సెర్చ్ ఇంజిన్ వరకు వెళ్ళిన అవసరం లేదు. మీకు ఏ సందేహాలున్నా వాట్సాప్లో జస్ట్ ఏఐకి ఒక మెసేజ్ చేయండి. చిటికెలో అన్ని వివరాలు మీ ముందు ఉంచుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్లో ఏఐ టెక్నాలజీ మీకు నచ్చిందా? 1 నచ్చింది, 2 నచ్చలేదు. ఆన్సర్ ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వాట్సాప్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే చాట్ బాట్ ఫీచర్ తాజాగా కొందరు యూజర్లకి అందుబాటులోకి వచ్చింది. చాట్ జీపీటీ మాదిరిగా ఇప్పుడు వాట్సాప్ లో కూడా యూజర్లు పలు విషయాలను చాట్ ద్వారా అడిగి తెలుసుకోవచ్చు. వాట్సాప్ యూజర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏఐ చాట్ బాట్ ఫీచర్ ఇప్పుడు కొంతమంది యూజర్లకు ఎనేబుల్ అయింది. ఇప్పటి వరకు ఫ్రెండ్స్ తో చాటింగ్ కు మాత్రమే వీలున్న వాట్సాప్ లో ఇకపై ఏఐ తో చాట్ చేస్తూ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు కూడా. ఇదెలా పనిచేస్తుందంటే, ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్ ను ఆశ్రయించాల్సిన పని లేదు. వాట్సాప్ లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికలో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు సృష్టిస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. స్టార్టప్ కంపెనీలు మొదలు దిగ్గజ సంస్థల వరకు ఏఐని ఉపయోగిస్తున్నారు. చివరికి ఈ కామర్స్ సంస్థలు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించే రోజులు వచ్చేస్తాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియా సంస్థలు సైతం ఏఐ టెక్నాలజీని వాడుతున్నాయి. ఇందులో భాగంగానే మెటా కీలక అడుగు వేసింది. మెటా నేతృత్వంలో నడుస్తున్న వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వాటిలో ఏఐ సేవలను తీసుకొచ్చారు. ప్రస్తుతం భారత్ లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది వాట్సాప్ యూజర్లు ఏఐ సేవలను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇంతకీ వాట్సాప్ లో తీసుకొచ్చిన ఈ ఏఐ సేవలు ఏంటి, ఇవి మనకు ఎలా ఉపయోగపడతాయి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాట్సాప్ ఓపెన్ చేయగానే రౌండ్ షేప్ లో ఉన్న ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఆ సింబల్ పై క్లిక్ చేయగానే మెటా ఏఐ పేరుతో చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు సమాచారం అడిగిన క్షణాల్లో వచ్చేస్తుంది. అయితే ఈ ఫీచర్ ఇప్పటికే కొంతమందికి టెస్టింగ్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన మెటా ప్రస్తుతం అందరు యూజర్లకు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల మెరుగైన సాంకేతిక సౌకర్యాల కోసమే ఈ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్టు మెటా తెలిపింది. మెటా తీసుకొచ్చిన ఈ ఫీచర్ సహాయంతో ఇకపై యూజర్లు ఏదైనా సమాచారం కావాలనుకుంటే ప్రత్యేకంగా యాప్స్ ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లోనే ఆ పని కూడా చేసేయొచ్చు. ఉదాహరణకు గూగుల్ సెర్చ్ లో వెతికే ప్రతి అంశం ఇకపై వాట్సాప్ లోనే చెక్ చేసుకోవచ్చు. రెస్టారెంట్స్ మొదలు సినిమా షోల వరకు అన్ని వివరాలు ఈ ఏఐ ఫీచర్ ద్వారానే తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం కొన్ని సేవలకే పరిమితమైన ఈ ఏఐ టూల్ ను మరింత విస్తరించనున్నారు. ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్ ను ఆశ్రయించాల్సిన పని లేదు. వాట్సాప్ లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. వాట్సాప్ మాతృ సంస్థ మెటా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఇప్పుడిప్పుడే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. గత 4-5 రోజుల్లో చాలా మందికి అప్డేట్ వచ్చింది. ఆండ్రాయిడ్ లో కుడివైపు కింద భాగంలో, ఐఫోన్ లో అయితే డిస్ప్లే పై భాగంలో కెమెరా ఐకాన్ పక్కన నీలంగా రింగ్ ఆకారంలో ఒక ఐచికం కనిపిస్తుంది. దాన్ని నొక్కి అనుమతి ఇస్తే మన చాటింగ్ కు స్పందిస్తుంది. మనకేం కావాలో చెబితే శోధించి తాజా సమాచారాన్ని మీ ముందు ఉంచుతుంది. టెక్స్ట్ రూపంలో అడిగితే దానికి అనుగుణంగా ఏఐ ఫోటోలు, యానిమేషన్ క్లిప్పింగ్లను సృష్టిస్తుంది. మీకు అందించే సమాచారం పూర్తిగా కావాలంటే ఎక్కడ లభిస్తుందో కూడా సూచిస్తుంది. అలాగని వ్యక్తిగత జీవితం, వారి గోప్యతను దెబ్బతీసే విషయాలు, ఆరోగ్యం తదితర అంశాలపై ఊహాజనిత ప్రశ్నలు అడిగితే మాత్రం వ్యక్తుల గోప్యతను గౌరవించడం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ప్రస్తుతానికి ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి తదితర ఫోటోలను ఇవ్వడం లేదు. వారికి సంబంధించిన వివరాలు మాత్రమే ఇస్తుంది. వాట్సాప్ ఏఐ ద్వారా సమాచారం తెలుసుకోవడం చాలా సులభం. స్నేహితులతో ఎలా చాటింగ్ చేస్తామో ఇది అలాగే. ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానికి సంబంధించిన సమాచారం ఇస్తుంది. తర్వాత ప్రశ్నలు కొనసాగించవచ్చు. అందుకు అనుగుణంగా సమాధానాలు వస్తుంటాయి. హిస్టరీ, సైన్స్ సబ్జెక్టులో క్లిష్టమైన అంశాలను వివరించడం దగ్గర నుంచి మెయిల్స్, లెటర్స్ రాయడం వరకు వాట్సాప్ ఏఐ మనకు సాయం చేస్తుంది. అనువాద ప్రక్రియలో మనకు తోడ్పాటును అందిస్తుంది. మనం ఏదైనా చికాకులో ఉంటే ఒక జోక్ వేసి నవ్వించే నేర్పు దీనికి ఉంటుంది. కాలక్షేపానికి వర్డ్ పజిల్స్ ను తయారు చేసి మనకు సంధిస్తుంది. వాట్సాప్ చాట్ బాట్ మీ ప్రశ్నను తెలుగులో అర్థం చేసుకున్నా దాని సమాధానం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇందులోని సమాచారాన్ని నేరుగా మెయిల్ లేదా ఇతర వేదికలకు పంపుకోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.